ఇచ్చిన బట్టి చూస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా భారతదేశంలో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అది ఏదైతే ఫైనాన్షియల్ రిజర్వేషన్స్ ఇష్యూ కావచ్చు, లేకపోతే కనుక ఈ రిజర్వేషన్ల వర్గీకరణ. ఇంతవరకు ఎస్సీలో ప్రతి రాష్ట్రంలో కూడా ఎస్సీ రిజర్వేషన్స్లో కానీ ఎస్టీ రిజర్వేషన్స్లో కానీ ఒక వర్గం, అంటే అందులో మళ్ళీ కొన్ని కులాల వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ మనకు ఆంధ్రాలో ఎట్లాంటి చర్చ వచ్చిందో, మాలలు పొందుతున్నారు, మాదిగలు తగ్గుతున్నారు, లేకపోతే ఎస్టీలో కొంతమంది తీసుకుంటున్నారు, మిగతా వాళ్ళు తీసుకోవట్లేదని, అట్లాంటిది వర్గీకరణ లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు ఒక పక్కన సుప్రీంకోర్టులో కథ నడుస్తుంది. రెండో పక్కన కేంద్ర ప్రభుత్వం అట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వంగా. కోర్టు కూడా దానికి అభ్యంతరం ఏం లేదని చెప్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తోసేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ వదిలేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయి అక్కడ ఉన్న రాజకీయాలు వ్యవస్థ. కాబట్టి అది పార్లమెంట్ వేదికగా జరగాలని ఆదేశించవచ్చు అనుకుంటున్నాను నేను. అట్లాంటివి జరగాలంటే రేపు పొద్దున ఒక చట్టం తీసుకురావాలని చెప్తాను. ఆ చట్టం తీసుకొచ్చేటటువంటి పని. అట్లాగే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిది రేపు ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా తీసుకుని వస్తారు వీళ్ళు. అట్లాంటివి జరిగేటప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా 2 సార్లు గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో సగం స్థానాలు రాలా. 125 కావాలి, 125కి కానీ ఇప్పుడు 93 ఉంది. ఇప్పుడు మొత్తం కలిపితే 100 దాకా వస్తుంది. ఎన్డీఏగా 127 దాకా ఉంది కానీ ఇండివిజువల్గా లేదు. అది పెంచుకోవాలనుకుంటున్నాను. లోక్సభలో 287 అప్పుడు ఉంటే మొన్నటిసారి 303 వచ్చింది. ఈ దఫా ఇంకా పెరగాలి. దాదాపు